ఎన్‌జీటీ అనేటటువంటిది ఒక ప్రత్యేక బాడీ. ఆ ఎన్‌జీటీ అనేటటువంటి దాని ఉత్తర్వుల్ని హైకోర్టులో అదే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న వాదనని హైకోర్టు తోసిపుచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీ చేసే ఉత్తర్వులను సవాల్ చేస్తూ అధికరణ 226 కింద తమ ముందు దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉందని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్‌జీటీ చట్టం సెక్షన్ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని, అయితే ఆ సెక్షన్ కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పైన ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం హైకోర్టు తన న్యాయ పరిధి ఉపయోగించకుండా అడ్డుకోలేదని, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎట్లాంటి పర్యావరణ అనుమతులు లేకుండా జరిపి మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభావితం అయ్యే ఏ వ్యక్తి అయినా ఎన్‌జీటీ చట్టంలోని సెక్షన్ 16లో పేర్కొన్న బాధిత వ్యక్తి నిర్వచన పరిధిలోకి వస్తారని తేల్చి చెప్పింది. ఎలాంటి కాలుష్యానికి తావు లేకుండా గాలి నీరు పొందడం అన్నది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ హక్కుకు భంగం కలిగితే ఏ వ్యక్తి అయినా అందుకు సంబంధించినటువంటి చర్యలను సవాల్ చేయొచ్చండి. ముఖ్యంగా పర్యావరణ అంశాలకు సంబంధిత గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైనా కూడా ఎన్‌జీటీ ముందు అప్పీల్ దాఖలు చేయవచ్చని తేల్చి చెప్పింది. పొట్టి శ్రీరాములు జిల్లా మోమిడి గ్రామంలో సిలికా మైనింగ్ విషయంలో శ్రీకుమారస్వామి మైనింగ్ సంస్థకి పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పును చట్ట నిబంధనలు పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తాత్కాలికంగా నిలిపేస్తూ ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వులు జోక్యానికి నిరాకరించింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ శ్రీకుమారస్వామి మైనింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది.